మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. రెబల్ స్టార్ ప్రభాస్ వరుస హిట్లతో ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్ గా ఎదుగుతున్న విషయం మనకి తెలియంది కాదు. సో రీసెంట్ గా మనం కానీ చూసుకున్నట్లయితే రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. సో ఈ ఇయర్ కి సంబంధించి 2024 డిసెంబర్లో రాబోతున్నటువంటి రాజాసాబ్ సినిమా గురించి మనకి రీసెంట్ గానే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో దాని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే సీతారామం డైరెక్టర్ ఫేమ్ అయినటువంటి హను రాఘవపూడి డైరెక్షన్ లో కూడా ప్రభాస్ నటిస్తున్న విషయం మనకి తెలిసిందే. సో రీసెంట్ గా హను రాఘవపూడి డైరెక్షన్ రాబోతున్నటువంటి ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇమాన్ ఇస్మాయిల్ అని. సో ఈవెన్ ఇమాన్వి అని కూడా పిలుస్తారు. సో ఈవెన్ కానీ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ స్టేజ్ లో రష్మిక మందాన, మృణాల్ ఠాకూర్ అండ్ భాగ్యశ్రీ లాగా లైక్ ఈవిడ కూడా ఏంటంటే క్రష్ లిస్ట్ లో జాయిన్ చేసే విధంగా ఉన్నారనమాట ఆవిడ అందచందాలు. సో మొత్తానికి ట్రెడిషనల్ లుక్ లో ఉన్నటువంటి ఇమాన్విని చూసిన చాలా మంది కూడా వాళ్ళ క్రష్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటున్నారు. సో ఇమాన్వి పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే నాట్ ఓన్లీ యాక్ట్రెస్ అనమాట, ఈవిడ ఆల్రెడీ ఒక కొరియోగ్రాఫర్. సో స్టార్టింగ్ స్టేజెస్ నుంచి ఈవిడ కంటిన్యూస్ గా కొరియోగ్రాఫర్లోను డాన్సర్ గాను మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఈవిడ మొత్తానికి మన పాన్ ఇండియన్ స్టార్ అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన నటించే అవకాశాన్ని అయితే కొట్టేశారనమాట. సో రీసెంట్ గా మనం కానీ చూసుకున్నట్లయితే సీతారామ సినిమా ఏ లెవెల్లో హిట్ అయిందో మనకు తెలియదు కాదు. ఇప్పటికీ సరే ఆ సినిమా టీవీలో వేస్తే చూడని వాళ్ళు లేరనమాట. సో అదేవిధంగా ఈసారి కూడా హను రాఘవపూడి ఒక వార్కి సంబంధించినటువంటి ఒక టైప్ ఆఫ్ సినిమాని తీస్తున్నారనమాట. ఈ సినిమాలో మనకి ప్రభాస్ గారు ఒక సైనికుల్లా కనిపించబోతున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి ఇమాన్విని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఒక డాన్సర్ని, కొరియోగ్రాఫర్ని ఇటువంటి వార్కి సంబంధించినటువంటి సినిమాలో ఎందుకు సెలెక్ట్ చేస్తారనే విషయం మనకు తెలియాలంటే ఇంకా సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ మరికొన్ని తెలియాలన్నమాట. సో మొత్తానికి ఇప్పటి వరకు మనం కానీ చూసుకున్నట్లయితే ఇమాన్వి యొక్క అకౌంట్స్ కానీ చూసుకున్నట్లయితే ఒకప్పుడున్న అకౌంట్ ఫాలోవర్స్కి ఇప్పుడున్న ఫాలోవర్స్కి హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. బికాస్ ఆఫ్ ఆవిడున్నటువంటి ట్రెడిషనల్ లుక్. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఏంటంటే ఓవర్ మోడర్న్ గా ఉండే వాళ్ళకన్నా కూడాను ట్రెడిషనల్ లుక్ లో కనిపించే వాళ్ళని అబ్బాయిలు ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ అదే లిస్ట్ లో ఉన్నటువంటి ఇమాన్విని చూసి చాలా మంది కూడా లైక్ కొట్టేశారనమాట. సో ప్రెసెంట్ క్రష్ లిస్ట్ లో యాడ్ చేసుకొని మరి ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇమాన్వి పొజిషన్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, కానీ ఇప్పటికైతే మాత్రం మంచి హైప్ అయితే ఇచ్చిందని తెలుస్తోంది ఇమాన్వి. సో కొరియోగ్రాఫర్ గా ఆవిడ కానీ చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఆవిడ చేసినటువంటి డాన్స్ వీడియోలన్నీ కూడా బాగా వైరల్ అవుతున్నాయి రీసెంట్ గా ఎప్పుడైతే ఈ పూజతో స్టార్ట్ అయిందో. సో ఈ మూవీ తర్వాత మరి ఇమాన్వి రేంజ్ ఎలా ఎదగబోతోంది. సో ఈవిడ కూడా లక్ష్మిక బందాల లేదంటే మృణాల్ ఠాకూర్ లాగా ఇటువంటి ట్రెడిషనల్ మూవీస్ చేసుకుంటూ వెళ్తారా, లేదా దాని తర్వాత ఒక సినిమాతో ఆపేస్తారన్న విషయం మనకి తెలియాలంటే ఇంకా మూవీకి సంబంధించి అప్డేట్స్ అయితే రావాలన్నమాట. సో ఇమాన్విని చూశాక మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మీకు ఎంతమందికి హను రాఘవపూడితో సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్స్, అంటే ఆల్రెడీ సీతారామన్ లాంటి ఒక వార్ టైప్ ఆఫ్లో ఒక సైనికుడు లాంటి క్యారెక్టర్ని చూపించారు కదా, లైక్ మళ్ళీ అదే వర్షన్లో హను రాఘవపూడి రిస్క్ ఏమైనా తీసుకుంటున్నారని మీకు అనిపిస్తే ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841.